చేసుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? అత్యంత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మన కుటుంబానికి రక్షణను కల్పిస్తూ ఉన్నాడు కదా, మన బాధలన్నీ తీరుస్తూ ఉన్నాడు కదా. నా అనుకున్న వారే మనకు మోసం చేస్తే మనం ఎంత బాధపడతా ఉంటామో అదే బాధ దేవుడికి కలగట్లేదా అనేసి ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతో మంది మోసము చేసిన వారు తమ యొక్క జీవితాన్ని పతనము వైకే నడిపించుకున్నారు. దావీదంట ఒకరిని బాగా నమ్మాడంట. ప్రతి ఒక్క పనిలో దేవునికి ప్రార్థన చేసిన తర్వాత అతని సలహానే తీసుకునేవాడట. ఇలా చేస్తాననుకుంటున్నాను, ఈ యొక్క పనిని నేను చేస్తాననుకుంటున్నాను, నా బిడ్డల విషయంలో ఈ రీతిగా నేను చేయాలనుకుంటున్నాను, మన యొక్క రాజ్యం విషయంలో ఈ రీతిగా నేను చేయాలనుకుంటున్నాను, నీ సలహా చెప్పవా అనేసి దేవుణ్ణి అడిగిన తర్వాత ఒక ఆయన్ని బాగా నమ్మాడంట. అతని పేరేం పేరో తెలుసా? ఏం పేరండి? ఏం పేరు చెప్పాలి? అహితోపేలు. ఏం పేరు? అహితోపేలు. ఎవరో కాదు, దావీదు యొక్క మంత్రి. మంచి సలహాలు ఇచ్చేవాడు. మంచి ఒక పతనమైన మార్గంలో దావీదు ఉన్నప్పుడు మంచి మంచి సలహాలు ఇచ్చి తనని లేపేవాడు. దావీదు బాగా నమ్మాడు ఈ యొక్క అహితోపేలుని. ఇక నా స్నేహితుడు అన్న రీతిగా బాగా నమ్మాడండి ఈ అహితోపేలుని దావీదు. ఈ అహితోపేలు దావీదు యొక్క మంత్రి. చూడండి, సమూయేలు గ్రంథంలో ఉంటుంది, 2వ సమూయేలు గ్రంథము 16:23 చదవండి. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను. పొందిన ఆలోచన అనున్నట్టుగా ఉండేది. అంటే ఇతడు అంట సలహా చెబితే ఇక దేవుడే చెప్పినట్టుగా ఉండేదట. దావీదు బాగా నమ్మినవాడు ఈ అహితోపేలు. ఎవరినైతే మనం బాగా నమ్ముతామో గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను నేను, వారి వల్ల మనము ఏదో ఒక రోజు బాధపడాల్సి వచ్చింది. ఖచ్చితముగా మీరు గమనించండి, అది బిడ్డల వల్ల కావచ్చు, భార్యల వల్ల అవచ్చు, భర్తల వల్ల అవచ్చు, మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వారి వల్ల ఒకానొక రోజున శ్రమ ఉంటుందండి. అది పరీక్ష నిమిత్తమే కావచ్చు, అది ఏ నిమిత్తమైనా కావచ్చు, కానీ ఎవరినైతే మనం బాగా నమ్ముతామో వారి వల్ల ఖచ్చితముగా ఒక అనుకోని ఒక శ్రమ వస్తూ ఉంటుంది. బాగా నమ్మాడంట. మనం ఇందాక కీర్తనలో గ్రంథంలో చదువుకున్నాను కదా, నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై నా మడిమ ఎత్తెను. నా హితుడు అంటే నా స్నేహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు. ఇంట్లో అందరిని చేర్చుకుంటామండి మనం? ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటామా? చేర్చుకోం. ఎవరో ఆప్యాయంగా ఉన్నవారినే మనం చేర్చుకుంటాం. దావీదు ఆ రీతిగానే అహితోపేల్ని, దావీదు రాజు అండి, రాజుతో భోజనం చేయటం ఎంత స్థాయో తెలుసా మీకు? ఈరోజు ముఖ్యమంత్రులు అనబడిన వారు, ఎమ్మెల్యేలు అనబడిన వారు, వారితో భోజనం చేస్తే మనం చెప్పుకుంటాం, చెప్పుకో, ఇదిగో నేను పలానా వల్ల క్యాండిడేట్ని, నేను ఈరోజు వెళ్ళి పలానా వారితో నేను భోజనం చేశాను అని చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటామా లేదా? అలాంటి పరిస్థితి అహితోపేలుకి వచ్చింది. రాజుతో పాటు స్నేహితుడయ్యాడు, రాజు స్నేహితుడయ్యాడు, రాజు ఇంట భోజనము చేశాడు.
భోజనం